ఎక్కడి నుండి వచ్చారంటే ఒకరి నుండే. వీరందరికీ కూడా ఏముంది? కుటుంబం ఉంది. ఏమండి? కుటుంబం ఉంది. అవ్వ ఆదాములు ఉన్నారు. అవ్వ ఆదాముల నుండి కయ్యోను, హేబేలు, ఏమండి, షేతు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే ఈ భూమిన తల్లి తండ్రి లేకపోతే మనిషికి మనుగడ లేదు, లేదా కుటుంబము లేదు. ఒక మాటలు చెప్పాలంటే కుటుంబం వెనుకలు ఎవరున్నారు? తల్లి తండ్రి ఉన్నారు. ఈ కుటుంబము ఎవరి కుటుంబము? దేవుని కుటుంబము. మరి నేను ఒక ప్రశ్న వేస్తాను ఇక్కడ. మీరు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, మరి మీ కుటుంబాలు దేవుని కుటుంబం పిలువబడుతుందా? ఏమండి? మీ కుటుంబాలు దేవుని కుటుంబాలని పిలువబడుతున్నాయా? ఎందుకు పిలువబడలేదు? మన కుటుంబాలు ఏం లేవు. ఏమండి? మన కుటుంబాల్లో ఏం లేదు? భక్తి లేదు. ఏమండి? తండ్రి పొద్దున్న లేస్తే తాగనికి పోతాడు, తల్లి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. తండ్రి ఏమో చెడు కార్యక్రమాలు చేస్తుంటాడు, తల్లి ఏమో వృధా కాలాన్ని గడుపుతుంటుంది. మరి కుమారులు కదా, కొంతమంది పెద్ద మనుషులు కట్టకాడ కూర్చుని ఏడుస్తూ ఉంటారు. నా పిల్లగాడు చెప్తే వినాడబ్బా అని. ఎందుకంటాడు ఇప్పుడు? అందుకోసం సామెత ఉంది కదా, మొక్కై ఉంగంది మానే వంగున. మరి ఏం చేయాలి? వారికి చిన్నగా ఉన్నప్పుడే క్రమం పద్ధతి నేర్పించాలి. నేర్పించేది పక్కన పెడదాం, ఫస్ట్ మనకు వచ్చా. మనకు ఈరోజు కుటుంబంలో తండ్రిగా తల్లిగా ఉన్నాం. మనకు క్రమం నేర్పించడానికి అసలు మనం క్రమాన్ని పాటిస్తున్నామా? మన కుటుంబమేమో దేవుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఇది నా కుటుంబము అని. ఏమని? భూమి ఉన్న ప్రతి కుటుంబము, అది నీదైనా నాదైనా ఏ దేశానికి చెందినైనా సరే, ఉన్న ప్రతి కుటుంబము దేవుని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నప్పుడు మరి నీ కుటుంబం ఈరోజు దేవునిలో ఉందా? ఏమండి? చెప్పాను కదా, ఉదయం లేస్తే ఎవరి బాటలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సాయంత్రం రాగానే ఈరోజు ఎవరిష్టం వాళ్ళది. తండ్రి చెప్పినట్టుగా పిల్లలు వింటలేరు, తల్లి చెప్పినట్టుగా పిల్లలు వింటలేరు. ఏమండి? ఎవరిష్టం వాళ్ళదే. అరే నా పిల్లగాడు నాలాగా పెరగకూడదు, నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు అని గుడ్డిగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లల కొరకు కష్టపడుతున్నారు.